హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప సినిమా డిసెంబర్ 4న ప్రీమియర్ జరుపుకుంది. డిసెంబర్ 5న అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది సినిమా. సో ఈరోజు 7వ తారీఖు అంటే సినిమా రిలీజ్ అయ్యి 2 రోజులు అవుతుంది. ఇది 3rd డే. సో ఈ 2 రోజులు ర్యాంపేజ్ కలెక్షన్స్ చూపిస్తుంది పుష్ప 2. సౌత్లో కాదు, నార్త్లో అయితే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్. అంటే అక్కడ ఎస్ఆర్కే సినిమాని కూడా బీట్ చేసేసిందంటే సినిమా ఏ రేంజ్లో నార్త్ బెల్ట్లో ఆడుతుందనేది అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఫీవర్ ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు జవాన్ లాంటి అక్కడే స్థిరపడిపోయినటువంటి ఒక స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమాని బీట్ చేసి 7 కోట్ల మార్జిన్తో 72 కోట్ల వరకు ఈ సినిమా 72 కోట్ల వరకు ఈ సినిమా మొదటి రోజు హిందీలో హిస్టారికల్ రికార్డ్ కలెక్షన్ నమోదు చేసిందంటే హిందీ మాసెస్లో ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందనేది నిజంగా అర్థం చేసుకోవచ్చు. ఒక తెలుగు వాడిగా మనం ఈ విషయం గురించి అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలి, గర్వపడాలి. ఒక తెలుగు సినిమా హిందీ ఓడి కలెక్షన్స్, హిందీ స్టార్ హీరో కలెక్షన్స్ బీట్ చేసిందంటే నిజంగా ఒక తెలుగు వాడిగా మనం అందరం గర్వంగా చెప్పుకోవాలి ఈ విషయాన్ని. మొన్నటి వరకు కూడా సౌత్ అంటే నార్త్ వాళ్ళకి చులకన. ఏ విషయంలో చెప్తాను, సౌత్ అంటే నార్త్ వాళ్ళకి ఓన్లీ తమిళ్ మాత్రమే, తమిళ్ లాంగ్వేజ్ మాత్రమే. అసలు ఆ సౌత్లో వేరే లాంగ్వేజెస్ ఉన్నాయనే సంగతి కూడా ఎవరికి తెలిసేది కాదు. అటువంటి సమయంలో రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ బాహుబలితో అడుగుపెట్టి ఈరోజు తెలుగు సినిమాకి ఒక స్థాయి కనిపించారు. దాన్ని ఈరోజు సుకుమార్ అండ్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. మన తెలుగు జెండాని లిటరల్లీ పాతేశారు నార్త్లో. ఈ పుష్ప 2తో అయితే ఇంకా ఎవ్వడు కూడా క్వశ్చన్ చేయడు. ఆ కలెక్షన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. మొదటి రోజు 71 కోట్లు. ఎస్ఆర్కే లాంటి పెద్ద హీరో సినిమా తాలూకు సినిమాని బతలగొట్టిందంటే అర్థం చేసుకోవచ్చు మన స్థాయి ఏంటి, మన తెలుగు సినిమా యొక్క స్థాయి ఏ రేంజ్లో ఉందని. రెండో రోజు 60 కోట్లు. నిజంగా ఈ వీకెండ్ చూస్తూ ఉంటే గురువారం, శుక్రవారం, శనివారం, ఈ శనివారం ఆదివారం వరకు కూడా పుష్ప 2 ర్యాంపేజ్ కలెక్షన్స్ చూస్తున్నాం. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. సో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మినిమం టు మినిమం డిసెంబర్ ఎండింగ్ లోపు 500 కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. ఒక తెలుగు వాళ్ళుగా మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సినటువంటి మూమెంట్ ఇది.